హాయ్, వెల్కమ్ టు పైథాన్ జంగిల్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టాపిక్ వచ్చేసి కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇనిట్ యూజ్ చేసుకొని లైక్ పారామీటర్స్ క్రియేట్ చేసుకోగానే ఆబ్జెక్ట్ రన్ అవ్వడం అని నేర్చుకున్నాం. ఇవాళ వచ్చేసి టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఇన్ పైథాన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏంటి, ఎట్లా యూజ్ చేస్తాము, ఏది యూజ్ చేయడం వల్ల ఏం యూజ్ ఉండేది, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ప్లస్ వాటి మధ్య డిఫరెన్స్ అని చూద్దాం. So, types of constructor. In Python, constructors are mainly two types. Constructors అనేవి two types ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫాల్ట్, సెకండ్ వన్ వచ్చేసి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ డెఫినేషన్ ఏంటి? ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ is a constructor that does not take any parameter except సెల్ఫ్ అనే పారామీటర్ తప్ప మిగిలిన ఏ పారామీటర్స్ తీసుకోకుండా ఉండడాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. అంటే మనం ఏం పారామీటర్ తీసుకోకుండా రన్ చేయడాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని అంటాం. సో సింటాక్స్ వచ్చేసి క్లాస్ డెఫ్ ఇనిట్ సెల్ఫ్ అనే పారామీటర్ ఒక్కటే తీసుకున్నారు ఇక్కడ. సెల్ఫ్ అంటే మన కరెంట్ ఆబ్జెక్ట్ కి డిఫైన్ చేస్తుంది, కరెక్ట్ ఆబ్జెక్ట్ ని చూపిస్తుంది అనేసి సెల్ఫ్ అర్థం. ఆ సెల్ఫ్ తప్పక ఇంకేం పారామీటర్స్ తీసుకోరు. సో అది వచ్చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్ట్. సో డిఫాల్ట్ గా మనం లైక్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ క్రియేట్ చేశారు, స్టూడెంట్ అని ఇచ్చారు, తర్వాత మెథడ్ లో వచ్చేసి ఇనిట్ అని ఇచ్చేసి దాని లోపల పారామీటర్స్ వచ్చేసి సెల్ఫ్ ఒకటే ఇచ్చారు. మీన్స్ అది ఇంకా డిఫాల్ట్. మనం సెల్ఫ్ అనేది డిఫాల్ట్, లైక్ షోయింగ్ ద కరెంట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ సెల్ఫ్ తీసుకొని మామూలుగా మనం ఈ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ సెల్ఫ్ పక్కన నేమ్, ఇక్కడ ఏం తీసుకున్నాం, నేమ్ మార్క్స్ అని తీసుకున్నాం. అవి ఇక్కడ కామా ఇచ్చి సెల్ఫ్ పక్కన కామా ఇచ్చేసి ఇక్కడ లైక్ నేమ్ మార్క్స్ అనేది రాస్తాం. కానీ ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో ఏంటి, అలా ఏం పారామీటర్స్ తీసుకోకుండా సెల్ఫ్ ఒక్కటి తీసుకొని వాటికే డైరెక్ట్ గా నేమ్ మార్క్స్ అనేవి ఇచ్చారు. లైక్ మామూలుగా అయితే మనం ఇక్కడ ఇట్లా నేమ్ శాలరీ అని తీసుకొని, ఇక్కడ నేమ్ శాలరీ అని తీసుకొని, ఇక్కడ మళ్ళీ ఈ లైన్స్ రాసుకొని మెథడ్ బయటకు వచ్చేసి మనం వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం. కానీ ఈ డిఫాల్ట్ పారామీటర్ లో ఏంటి, లైక్ కోడ్ రాసేటప్పుడే మనం వాల్యూస్ అనేది ఇచ్చాము. ఒకసారి ఇది రన్ చేద్దాము. మామూలుగా లాస్ట్ ఎగ్జాంపుల్స్ లో మనం చూస్తే ఇక్కడ కామా అని చెప్పి నేమ్ అని రాసుకొని, మళ్ళీ ఇక్కడ లైక్ S1 ఈక్వల్ టు స్టూడెంట్ అని రాసి ఇక్కడ వాల్యూస్ అసైన్ చేయడం, లైక్ జాన్ అని తీసుకున్నాము. కానీ ఈ డిఫాల్ట్ పారామీటర్ లో వచ్చేసి మనం అలా తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే డిఫాల్ట్ గా మనం వాల్యూస్ ఇక్కడే అసైన్ చేస్తాం, సెల్ఫ్ డాట్ నేమ్ అని చెప్పేసి, సెల్ఫ్ డాట్ మార్క్స్ అని చెప్పేసి. సో ఇది డిఫాల్ట్ పారామీటర్. ఒకసారి రన్ చేద్దాము. సో మనకు అవుట్పుట్ అనేది సాయి, నేమ్ వచ్చేసి సాయి, మార్క్స్ వచ్చేసి 90 అనేది ప్రింట్ అయింది. సో ఇది డిఫాల్ట్ పారామీటర్. మీన్స్ ఇక్కడ మనం ఏమి వాల్యూస్ తీసుకోకుండా, లైక్ ఏం పారామీటర్స్ తీసుకోకుండా డిఫాల్ట్ గా సెల్ఫ్ అనేది ఉంటది. అలా ఉండి ఇక్కడ మనం లైక్ మెథడ్ లోనే మనం వాల్యూస్ అసైన్ చేసాము అంటే ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఏమైనా వాల్యూస్ తీసుకో, సెల్ఫ్ డాట్ నేమ్ మార్క్స్ రోల్ నెంబర్ అని తీసుకున్నాం. రోల్ నెంబర్ ఈక్వల్ టు 27 తీసుకున్నాం. ఇక్కడ ఏం చేసాము, ప్రింట్ ఆఫ్ S1 డాట్ రోల్ నెంబర్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమైంది, ప్రింట్ అయింది. సో చూడండి ఇక్కడ 27 అనేది ప్రింట్ అయింది. సో ఇట్లాగ డిఫాల్ట్ పారామీటర్ లో మనం వాల్యూస్ అనేది ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకోకపోయినా డైరెక్ట్ గా అప్పుడు మనకి ఏం కావాలి, ఏదైనా మర్చిపోయామన్నా కానీ ఇక్కడ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ చేసే పని లేకుండా. సో అది డిఫాల్ట్ పారామీటర్ వచ్చేసి.
నో వాల్యూస్ ఆర్ పాస్డ్ వైల్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూస్ ఏమి పాస్ చేసే అవసరం లేదు. వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్సైడ్ ఏ కన్స్ట్రక్టర్ లోపలే వాల్యూస్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది. లైక్ ఇక్కడ ఆటోమేటికలీ అసైన్స్ డిఫాల్ట్ వాల్యూస్, ఆటోమేటిక్ గా డిఫాల్ట్ వాల్యూస్ అనేది అసైన్ చేసిద్ది అని. వెన్ టు యూస్, వెన్ ఆల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ సేమ్ ఇనిషియల్ వాల్యూస్. సేమ్ ఇనిషియల్ వాల్యూస్ ఉన్నాయి అంటే లైక్ ఇక్కడ మనం ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకున్నాం కదా, ఆ వాల్యూస్ అనేవి అన్నిటికీ సేమ్ ఉన్నాయి అంటే మనం ఈ డిఫాల్ట్ పారామీటర్ అనేది యూజ్ చేస్తాం. సో అది డిఫాల్ట్ పారామీటర్. లైక్ ఏ ఎక్సెప్ట్ సెల్ఫ్ తప్పక ఇంకేం పారామీటర్స్ తీసుకోకుండా వైల్ మెథడ్ లోనే మనం వాల్యూస్ అసైన్ చేసుకోవడానికి డిఫాల్ట్ పారామీటర్ అనేది యూజ్ చేస్తాం. సారీ, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడేమో parameterized constructor. A parameterized constructor takes parameter arguments to initialize object data. Like నిన్న చూసినట్టు, లాస్ట్ ఎగ్జాంపుల్స్ లో చూసినట్టు, లైక్ కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఎలా యూజ్ చేసుకుంటాము అనేది చూసాము. సో దాంట్లో ఎట్లా అయితే కోడ్ రాస్తామో సేమ్ దీంట్లో కూడా పారామీటర్స్ తీసుకుని సింటాక్స్ వచ్చేసి ఇది. క్లాస్ క్రియేట్ చేసాము, క్లాస్ నేమ్ క్రియేట్ చేసుకున్నాం, తర్వాత మెథడ్ వచ్చేసి ఫంక్షన్. ఇది తీసుకొని సెల్ఫ్ అనేది డిఫాల్ట్. ఇక్కడ సెల్ఫ్ అనేది డిఫాల్ట్. మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాము అంటే సెల్ఫ్ అనేది కన్ఫామ్ గా తీసుకోవాలి. సో ఇక్కడ 2 పారామీటర్స్ తీసుకున్నాం, పారామీటర్ 1, పారామీటర్ 2. ఆ పారామీటర్ 1, ఆ పారామీటర్ 2 కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూస్ అనేది అసైన్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఆ క్లాస్ అనేది క్రియేట్ చేసాము, మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాము. మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు లైక్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేటప్పుడే మనం పారామీటర్స్ తీసుకున్నాం, నేమ్ అండ్ మార్క్స్ అనేవి. నేమ్ అండ్ మార్క్స్ అనేది తీసుకొని సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేసాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూస్ అనేది అసైన్ చేసాము. ఇవి 2 డిఫరెంట్ వాల్యూస్ అసైన్ చేసాము. ఇట్లా టూ డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటేనేమో మనం పారామీటరైజ్డ్, లైక్ ఒకే వాల్యూ అన్నిటికీ అసైన్ అయ్యిద్ది అనుకున్నప్పుడేమో లైక్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇలాంటి కేసెస్ లో వచ్చేసి మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేసుకుందాం. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ రన్ చేసి చూద్దాం. ఇందాక వచ్చేసింది ఇక్కడ సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఏంటి, మనకి ఇలా ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు, ఇక్కడ మనం పారామీటర్స్ లో రోల్ నెంబర్ అనేది తీసుకోలేదు కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇట్లా మనం లైక్ వాల్యూస్ అసైన్ చేసుకోవాలి అంటే ఇట్లా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లో మనం వాల్యూస్ అనేది అసైన్ చేసుకోలేము. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. సాయి 90, రవి 85. ఇక్కడ 2 వాల్యూస్ తీసుకున్నారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇద్దరి నేమ్స్, ఇద్దరి మార్క్స్ తీసుకున్నారు. లైక్ సాయి 90, రవి 85 అని చెప్పేసి. అదే ఇందాక తీసుకున్న దాంట్లో అనుకోండి అట్లా తీసుకోలేము. సేమ్ వాల్యూ అంటే అన్నిటికీ సేమ్ వాల్యూ. లైక్ ఇప్పుడు హెడ్డింగ్స్ తీసుకున్నాం అనుకోండి, కాలమ్స్ హెడ్డింగ్స్, వాటికి మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే డిఫాల్ట్ గా అన్ని కాలమ్స్ లో అన్నిటికీ సేమ్ హెడ్డింగ్స్ ఉంటాయి కాబట్టి, ఎవ్రీ కాలమ్ కి సేమ్ హెడ్డింగ్ ఉంటాయి కాబట్టి మనం డిఫాల్ట్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి, డిఫరెంట్ స్టూడెంట్ నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ మార్క్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి వచ్చేసి ఒక్కొక్కటి. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేసుకుంటాం. వాల్యూస్ ఆర్ పాస్డ్ డ్యూరింగ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఈ వాల్యూస్ అనేది ఎప్పుడు పాస్ చేసాం, ఇక్కడ
ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం వాల్యూస్ అనేవి పాస్ చేసుకున్నాం. సో, ఇది లైక్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్‌లో వాల్యూస్ అనేది ఎప్పుడు పాస్ చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు. ఈచ్ ఆబ్జెక్ట్ హాస్ ద డిఫరెంట్ వాల్యూస్. ప్రతి ఆబ్జెక్ట్‌కి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. S1కి ఒక వాల్యూ ఉంది. S2కి ఒక వాల్యూ ఉంది. మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ యూజ్‌ఫుల్. ఇదేంటి మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ యూజ్‌ఫుల్ అంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ అనేది తగ్గిద్ది. వెన్ ఆబ్జెక్ట్స్ ని డిఫరెంట్ డేటా ఆబ్జెక్ట్ యూజ్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంది అంటే మనం ఇది యూజ్ చేసుకుంటాము. సో ఇప్పుడు వచ్చేసి కీ డిఫరెన్స్ ఫీచర్స్ వచ్చేసి పారామీటర్స్ వాల్యూస్ ఫ్లెక్సిబిలిటీ యూజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పారామీటర్స్ మన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో వచ్చేసి నో పారామీటర్స్ ఆ పారామీటర్స్ అనేది పాస్ చేయం. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లో వచ్చేసి మనం పారామీటర్స్ అనేది పాస్ చేస్తాం. వాల్యూస్ ఫిక్స్డ్ వాల్యూస్ అంటే డైనమిక్ అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్ని వాల్యూస్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఫ్లెక్సిబుల్ ఉండేది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది. పారామీటరైజ్డ్ అనేది మోర్ ఫ్లెక్సిబుల్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వచ్చేసి సేమ్ డేటా ఉన్నప్పుడు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ వచ్చేసి డిఫరెంట్ డేటా ఉన్నప్పుడు అనేది యూజ్ చేస్తాం. సో ఇది డిఫరెన్స్. డిఫాల్ట్ వచ్చేసి సేమ్ వాల్యూస్ అన్నిటికీ అసైన్ చేయాలి అన్నప్పుడు డిఫాల్ట్ పారామీటర్స్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ వచ్చేసి డిఫరెంట్ వాల్యూస్ లైక్ డిఫరెంట్ డేటా తీసుకుంటున్నప్పుడు పారామీటరైజ్డ్, సేమ్ డేటాని తీసుకుంటున్నప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది డిఫరెన్సెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది చూసాము. ఎగ్జాంపుల్స్ చూసాం, సింటాక్స్ చూసాము, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది చూసాము. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు అర్థమైంది నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్.